సమానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. దేవానికి స్తోత్రాలు. సర్వలోకానికి చక్రవర్తి నీవే ప్రభువా. అయ్యా, ఈ లోక ప్రపంచములన్నిటికీ అయినా దేవుడు ఉన్నవాడానికి స్తోత్రాలయ్యా. సర్వాధికారి నీకే స్తోత్రాలయ్యా. ఈ భూలోకంలో మానవాళి కొరకు భూలోకానికి దిగి వచ్చినట్టుగా నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రాలు. నువ్వు మా కొరకు దిగి వచ్చి ప్రభువా అయ్యా, మేము స్థితి నుండి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, రోగుల్ని స్వస్థపరిచినందుకు, అనేకులకి సమాధాన పరిచినందుకు నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు వరకు పాటలు మీరు మహిమ పొందారు, నీకే స్తోత్రాలు. రాబోయే నాట్యము చేస్తూ నేను గర్వపరిచే భాగ్యము కలిగించినందుకు నీకే స్తోత్రాలు. చిన్న బిడ్డల నాట్యము చేత మీరు మహిమ పొందినందుకు నీకే స్తోత్రాలు. ప్రభాని దాసుల ఉత్తమ వాక్యంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా, నీవేది దాసుల ముఖాంతము నుండి మీరు నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావంలో మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో దేవుని దాసుడు ఆత్మీయ కుమారుడు దేవుడు తన సేవ కొరకు మనం ఏర్పరచుకొని పిలిచిన ఆత్మీయ కుమారుడిని పిల్లల గారికి 10 నిమిషాలు సమయాన్ని ఇస్తూ ఉన్నాం. వారు వాక్యాన్ని వెతుచు ఉండగా మనం అందులో శ్రద్ధగా జాగ్రత్తగా క్రీస్తు జననం గురించి మనం జాగ్రత్తగా విందాం. అసలు ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు, మరి వెతబో వాక్యమును మనం జాగ్రత్తగా విని మన వాక్యానుసారంగా ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుతాం. ఈ సమయంలో కెన్నయ్య గారిని ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. సమయించిన తండ్రి గారికి వందనాలు, అలాగే అమ్మగారికి వందనాలు, కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు, అయ్య గారికి కూడా వందనాలు. చక్కగా డాన్సులు వేసి దేవుని మహిమపరిచిన బిడ్డలందరికీ, ఎంతో కష్టపడి ప్రయాసపడ్డారు బిడ్డలు, వారందరికీ వందనాలు. అలాగే మాకు కూడా మేము అక్కడ కూడా చనిపోయడానికి నేర్పిస్తాము, వాళ్ళు కూడా మంచిగా చేయాలని మీరు మా గురించి కూడా ప్రార్థన చేయండి. వాక్య భాగాన్ని కన్నా ఎవరు మాట్లాడద్దు. ఎంతోసేపు అది సివిల్ క్రిస్మస్లప్పుడు ఎక్కువ వాక్యం చెప్పినా ఇంకా గొడవకి ఎక్కడో మంచి ఎంజాయ్లో ఉంటారు కాబట్టి ఇంకా వాక్యంలో అంటే కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, నష్టాలు ఇవన్నీ ఉంటాయి. ఈ పాటల్లో అంటే కొద్దిగా సంతోషం ఉంటుంది కనుక మన వాక్య భాగంలో కింద మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, ఏలియానియు, ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకుంటున్నారని చెప్పి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, ప్రేమగా దేవ కృపమైన మీ ఘనమైన నామములకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, రాత్రికాల సమయంలో నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవే మాతో మాట్లాడి వినిగిన చెవిని గ్రహించి హృదయాన్ని తెచ్చి ఎటువంటి ఆటంకం లేకుండా సహాయం చేయి. కరెంట్ ద్వారా కానీ, అనాలోచన వల్ల కానీ, నిద్ర వల్ల కానీ ప్రభువా అయా మరి ఏది ఆటంకం లేకుండా సహాయం చేయి. నీవే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి,
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమనంటే మనిషి కుమారుడు ఎవరు, జనులు ఎవరని చెప్పుకుంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి ఏంటి అని అడిగితే కొందరేమో ఏలియా అని, కొందరేమో ఇర్మియా అని, కొందరేమో బాప్తిస్మిచ్చు యోహానని ఈ విధంగా చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ దీనిని బట్టి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఒక ప్రశ్న అడిగాడు, అసలు మనిషి కుమారుడు ఎవరు, పోనీ దేవుడంటే ఎవరు, ఎలా ఉన్నాడు అని మిమ్మల్ని అడిగితే మనం ఏం చెప్పగలం? మనకు ఒక క్లారిటీ ఉందా? అసలు ఇదేనేమన్నా చెప్పగలమా? మన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఈ విధంగా మనం రకరకాలుగా మనం దేవుని ఆరాధిస్తున్నాం. మరి ఒక చర్చి వాళ్ళు అయితే ఒక రకంగా ఆరాధిస్తారు, ఒక చర్చి వాళ్ళు అయితే ఒక రకంగా ఆరాధిస్తారు. ఒకళ్ళ రూల్స్ ఒకలాగా ఉంటాయి, వేరే రూల్స్ వేరేలా ఉంటాయి. ఒకళ్ళు బలారాధన ఎలా తీసుకోవచ్చు, లేకపోతే ముందు ఈ ప్రార్థన చేయాలి, ఇలా ఉండాలి, రకరకాలుగా ఉన్నాయి లేదా? అందుకని యేసుక్రీస్తు కూడా ఆ ప్రశ్న అడిగాడు, అయ్యా సువార్తలు అంటున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, మనిషి కుమారుడు ఎవరు అనుకుంటున్నారు, అసలు ఏంటి అని అడిగినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, కొందరేమో ఏలియా, కొందరేమో ఇర్మియా, ప్రవక్తల్లో ఒకడు యోహాను. క్లారిటీ లేదు. అదవుతుందా? క్లారిటీ లేదు. ఇప్పుడు మనకుందా? పోనీ ఇప్పుడు మనకుందా? దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు మనకేమైనా ఉందా? ఎవరైనా చూసారా? పోనీ ఎవరైనా చూసారా? ఏమైనా క్లారిటీ ఉందా? చెప్పరేంటి? ఏమి లేదు. చూడండి, అప్పుడు పేతురు ముందుకొచ్చి, అయ్యా సజీవుడు అయిన దేవుని కుమారుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పను. అక్కడ కింద అభిషక్తుడని అర్థం. అయితే ఈయన ఖచ్చితంగా అంటే సందేహం లేకుండా ఒక క్లారిటీగా వీళ్ళ ప్రవక్తలు ఒకళ్ళని, ఇర్మియా అని, యోహానని చెప్తే పేతురు ముందుకొచ్చి, మా పిల్లలు ఎవరు లేవద్దు దయచేసి, ముందుకొచ్చి నువ్వు సజీవుడు అయిన దేవుడి కుమారుడు క్రీస్తు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఏమన్నాడు పేతురుని, సీమోను పేతురు నీవు ధన్యుడువు అన్నాడు. నిజంగా ఈరోజు దేవుని గురించి ఒక క్లారిటీ ఉంటే, దేవుని గురించి ఒక ఉద్దేశం ఉంటే మనం ధన్యులు. అర్థమవుతుందా? దేవుని గురించి తెలుసుకుంటే, దేవుణ్ణి అర్థం చేసుకుంటే, ఆయనకు ఉద్దేశం ఏంటో అర్థం చేసుకుంటే, ఆయన ఎవరో అర్థం చేసుకుంటే మనం ధన్యులు. క్రిస్మస్కి ఏమో బాలయేసని చిన్నపిల్లలను పట్టుకుని ఈయనే దేవుడని ప్రార్థన చేస్తారు కొంతమంది ఏమో క్రిస్మస్ ట్రీ పెట్టి ఆ ట్రీని కూడా పూజ చేస్తారు కొంతమంది, చెట్టును ఆరాధిస్తారు కొంతమంది, విగ్రహాన్ని ఆరాధిస్తారు కొంతమంది. క్లారిటీ లేదు. చెట్టు దేవుడా, విగ్రహం దేవుడా, ఎవరు దేవుడు ఎవరు? ఒకవేళ నీ ఇంటిలో ఉన్న ఆ మట్టి విగ్రహమే దేవుడు అయితే మరి మిగతా ఉన్న విగ్రహాల్లో ఆ దేవుడే ఉన్నాడా, వేరే దేవుడు ఉన్నాడా? అది ఒకసారి ఆలోచించుకో. పోనీ ఆ మట్టి విగ్రహం పొరపాటు పగిలిపోతే దేవుడు పగిలిపోయాడా? అది కూడా ఆలోచించుకో. మరి దాన్ని ఏం చేయాలి? అది కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ చూడండి, విగ్రహాన్ని పూజించాడు అంటే యేసుక్రీస్తు విగ్రహంగా పెట్టి విగ్రహాన్ని దేవుడు అని చెప్పేసి అలాగే పూజించేవాడు ఉన్నారు, బాలయేసు అని చెప్పి పూజించేవాడు ఉన్నారు, చెట్టును పూజించేవాడు ఉన్నారు. ఇలా రకరకాలుగా ఇప్పుడు జరుగుతున్నది. ఒక క్లారిటీ అనేది లేదు ఎవరికి, ఒక క్లారిటీ అనేది లేదు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి అడగట్ల, బైబిల్ చదవట్ల. ఎవరేం చెప్తే అదే నమ్మటం.
అదవుతుందా అమ్మ? చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఏమండి, ఎవరు మాట్లాడదు దయచేసి. చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి. దేవుడు ఎవరు అనేది తెలుసుకుంటే మనిషి కుమారుడు ఎవరని యేసుక్రీస్తు అడిగినప్పుడు పేతురు ముందుకు వచ్చి ఒక సమాధానం ఇచ్చి, నీవు ధన్యుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత మనం ధన్యులు అనిపించుకుంటే అంతకంటే మన జీవితానికి కావాల్సిందే ఉంది. అందుకని మనం దేవుని తెలుసుకోవాలి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఆయన ధన్యుడు అని సరిపెట్టాడు, ఆయన మనకి ఇంకా బహుమతులు ఇస్తా ఉంటాడు. ఆయనకి ఇంట్లో ఏం చేశాడు తెలుసా? పరలోకపు తాళం చెవులు నీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని గురించి తెలుసుకున్నాడు కాబట్టి, ఆ దేవుని గురించి ఒక ఉద్దేశానికి వచ్చాడు కాబట్టి ఆయనకి ఏమి ఇస్తున్నాడు? పరలోకపు తాళం చెవులు ఇస్తానన్నాడు. మన దగ్గర ఉంటాయి చాలా, చిన్న సరుకు కోటి, పెద్ద సరుకు కోటి, బిరువా కోటి, మంచాల కోటి, ఇలాగా చాలా తాళం చెవులు ఉంటాయి. కానీ చూడండి, పేతురికి పరలోకపు తాళం చెవులు. నువ్వు ఇక్కడ దేన్ని బంధిస్తావు అక్కడ బంధించబడతావు. అంత పవర్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పేతురికి ఎంత దాన్ని తెచ్చాడు. ఎందుకంటే దేవుని గురించి తెలుసుకున్నాడు కనుక, దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, కొన్ని వాక్యాలు మనం విందాము. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనంలో. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం, త్వరగా తీసిన వారు పేజీ నెంబర్ చెప్పండి. 404 పేజీ, 4వ అధ్యాయం 19వ వచనం చదవాలి. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మందిరం యొక్క ప్రాకారం పడగొట్టబడినప్పుడు నెహెమ్యా గారు అంటాడు, ఈయన అధికారులతోనూ వేళ్లతోనూ పిలిచి అంటాడు, పని మిక్కిలి గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. పని మిక్కిలి గొప్పది అంటాడు. పని మిక్కిలిది అంటే పడిపోయిన దాన్ని వీళ్ళు కట్టే పని. అది పడిపోయిన దాన్ని వీళ్ళు కట్టే పని. ఆ పని చాలా గొప్పది. భూమి మీద చాలా పనులు ఉంటాయి. భూమి మీద మనం చేసిన ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దానికి తెలివికి తగ్గట్లుగా, లేక శక్తికి తగ్గట్లుగా, జ్ఞానానికి తగ్గట్లుగా, చదువు తగ్గట్లుగా ఒక్కొక్కరు ఒక పనిని ఎంచుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక పనిని ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమంటాడంటే, నా పని గొప్పది అంటాడు. గొప్ప పని ఏంటి అర్థమవుతుందా? ఆ గొప్ప పని ఏంటి? మనం ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండంలో 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం చూస్తే దేవుడు నోవాహుకి ఒక పని అప్పచెప్తున్నాడు. నోవాహుకి ఒక పని అప్పచెప్తున్నాడు. ఎందుకంటే ఆ భూమి మీద నరులు విస్తరించడం ఆరంభించిన తర్వాత భూమి మీద కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఆ రోజుల్లో. అప్పుడు నోవాహుతో అన్నాడు, నోవాహు, భూమి మీద అంతా దేవుడు చూసినప్పుడు నీతిమంతుడు ఒక్కడు కూడా కనపడలా. నీతిమంతుడు ఒక్కడు కూడా కనపడలా. ఒకే ఒకటి కనపడ్డాడు భూమి మీద. ఎవరు? నోవాహు. నువ్వే ఈ తరం వారిలో నాకు నీతిమంతుడిగా కనపడ్డావు. నీతిమంతుడికి ఒక పని అప్పు చెప్పాడు. అదేంటంటే వాడను కట్టమన్నాడు. అర్థమవుతుందా? అప్పటికి ఇంకా ఆ సువార్త చెప్పడానికి పరిశుద్ధ గ్రంథం లేదు, ఇంక ఏమీ లేదు. కానీ అక్కడ ఆయన ఎంచుకున్నది ఏంటంటే వాడను కట్టడం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమన్నాడంటే, నోవాహుతో వాడను కట్టే అన్నాడు. వాడను కట్టాడంటే ఈయన ఎందుకు ఏంటి నీకు ఏం అడిగే లేదు. ఏ చెక్కతో కట్టాలి? చితిసారకం మానుతో, దానికి దుప్పు పట్టడం, చదలు పట్టడం ఏమన్నా ఆ మాను అంతా కొలతలు మొత్తం చెప్పాడు. ఇది పని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన పనిని చక్కగా చేస్తున్నాడు నోవాహు. అది పని. ఈ వాడ కట్టుతుండగా పేతురు రాసిన పత్రికలో చూడండి, 1 పేతురు 1 పేతురులో ఉంటుంది, 3వ అధ్యాయము ఉంటుంది. తర్వాత చదువుకుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ వాడ ఎన్ని సంవత్సరాలు కట్టారంటే 120 సంవత్సరాలు కట్టుతుండగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఒక పనిని ఎందు నిమిత్తం అంటే ఆయన పని నిమిత్తము ఆ యొక్క వాడిని నిర్మించమంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనంలో, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని
పోగలను. ఇది ఒక పని. ఎవరికి చెప్తున్నాడు పని ఇది? ఎవరికి చెప్తున్నాడు చెప్పాలి? ఎవరికి చెప్తున్నాడు? దేవుడు మోషేకి చెప్తున్నాడు, నా ప్రజల్ని ఐగుప్తుల నుంచి తోడుకు రావాలి. హల్లెలూయా. ఇది పని. చూడండి, ఒక్కొక్క పనిని ఆ యొక్క కాలానికి సమయానికి అనుగుణంగా ఏం పని చేయాలి అనేది, ఎవరిని పెట్టాలి, ఎవరిని నియమించాలి, ఎవరితో చేయించాలి అనేది దేవుడు ఒక్కొక్కరుగా పని చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, సంఖ్యాకాండములో 11వ అధ్యాయము 10వ వచనంలో, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 10వ వచనం. జనులు తమ తమ కుటుంబములో ఎవరి గుడారము ద్వారములతో ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద ఈ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. ఇక్కడ చూడండి, దేవుని పని ఉంది. దేవుని పని చేసే వాళ్ళకి ఒక్కొక్కరుగా పెట్టుకుని అనిపిస్తూ ఉన్నాడు. అయితే నోవహు పని నోవహుది, ఎవరి పని అవుతుంది. అయితే మోషే యొక్క పనిలో మోషే మధ్యలో ఏమన్నాడంటే, అయ్యా ఈ జనుల భారం నా మీద ఎందుకు పెట్టావు? అదవుతుందా? ఈ జనుల భారం నా మీదే ఎందుకు పెట్టావు? తర్వాత చూడండి, ఈ సర్వ జనములను గర్భమున ధరించి తిన, నేనే వీరిని కంటిన, పాలిచ్చి పెంచడి తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులను ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెబుతున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? ఈ జనాల ఏడుపు అంతా దేనికి? అర్థమైందా? అప్పుడు అర్థమైందా? ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు? దేవుడు ఇచ్చిన ఆహారం మన్నా, అది ఎక్కట్లేదు, అది ఇష్టపట్ల. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చేది కాకుండా ఎక్కడ ఆహారం కోరుకుంటున్నారు? ఐగుప్తులో ఉన్న ఆహారాన్ని కోరుకుంటున్నారు. అర్థమవుతుందా? అయితే అక్కడ మోషే ఏం చేయాలంటే దేవుడిని అడగాలి, లేకపోతే ఏంటి పరిస్థితిని అడగాలి. మోషే కూడా ఏం చేశాడంటే దేవునికి విరోధంగా ఏమని మాట్లాడుతాడు, అయ్యా ఏంటి పరిస్థితి, ఎందుకు నాకు ఈ పని పెట్టు, నేను అలా కన్నానా, నేను అలా పాలిచ్చి మేవడం నా పిల్లలా ఏమన్నా అన్నట్లు చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నాడు. అయినా దేవుడు ఏమీ మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమీ మాట్లాడు. దేవుడు మోషేని ఏమీ కోపగించుకోడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా సరే, నువ్వు పని చేయలేకున్నావు కాబట్టి నీ కొంతమంది పనుల్ని అప్పచెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఏలియా కూడా పనిచేశాడు. ఇప్పుడు చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనంలో, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మటుకు చాలు నా ప్రాణము తీసుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన కూడా పని చేస్తున్నాడు కానీ ఒకనొక సమయానికి వచ్చేసరికి ఏమన్నాడు, ఎంత మటుకు చాలు నేను పని చేయను, ఎంత మటుకు చాలు నేను పని చేయను, నా ప్రాణాన్ని తీసుకెళ్ళి. నా పితరుల కంటే ముందున్నారే మోషే, వీళ్ళందరికంటే నేను ఎక్కువేం కాదు, నేను పని చేయలేను, నేను ఇంకా పని చేయలేను, నా ప్రాణాన్ని తీసేసుకోవడం. అర్థమవుతుందా? దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క పని ఏమిటి? మళ్ళీ మోషే ఏం చేశాడు తెలుసా? మోషే దేవునికి ఒక సలహా ఇస్తున్నాడు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము
27వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం నుంచి మనం చదువుకుంటే ఈ వాక్యాలన్నీ ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు కొద్దిగా క్లారిటీ రావాలి. ఇదేంటి క్రిస్మస్ కదా, ఏంటి ఈ వాక్యాలు ఏంటి, ఎందుకు చెప్తున్నారు ఏంటి అంటే ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా మైండ్ పెట్టింటే కొద్దిగా క్లారిటీ వస్తుంది. చదవండి. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 12వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు చూడుము, చూచిన తర్వాత నీ సహోదరుడైన చేర్చబడినట్లు నీవును చేర్చబడదువు. ఏలయనగా అరణ్యములో వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ద కన్నుల ఎదుట పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. అదవుతుందా? అందరూ తిరగబడ్డారు. ఎవరి మీద తిరగబడ్డారు? ఈ పనిలో దేవుని మీద తిరగబడ్డారు. వాదించి నా మీద తిరగబడ్డారు. కనుక నువ్వు కూడా ఆహారంలాగా జనంలోకి వెళ్ళిపోతావు. చూడు, ఒకసారి ఎక్కి చూడు అని చెప్పేసి ఆ తర్వాత ఏలయనగా తర్వాత చదువు. అప్పుడు మోషే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ వాటిలోనే అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఇప్పుడు వరకు వెళ్ళిపోయినా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుటకు వచ్చుచు పోవచ్చు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయనకు ఉద్దేశం ఏంటి? మోషే, అయ్యా మా పని అయితే మేము సరిగ్గా చేయలేము. కాకపోతే ఈ సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండా ఉండినట్లు ఒకళ్ళని నియమించేయ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకళ్ళని నియమించేయ. ఆయన పర్ఫెక్ట్గా ఉండాలి, మాగా ఉండకూడదు. ఆయన ఎవరైనా ఉండాలి పర్ఫెక్ట్. తండ్రి ఏది చెప్తే అది చేయాలి. తండ్రి ఎలా ఉండమంటే అలా ఉండాలి. దాని అర్థం ఏంటంటే నేను ఎదురు తిరిగాను, అది నేను ఒప్పుకుంటున్నాను. ఎక్కడ ఎదురు తిరిగాడు? బండతో మాట్లాడమంటే కొట్టాడా? కొట్టాడు కూడా. ఇలాగా చూడండి, మోషేకి నేనన్నా పాలించి పెంచానా జనాన్ని? ఇలాగ మాట్లాడేవాడు. ఏరియా కూడా నన్ను తీసుకెళ్ళిపో, నేను చేయను, ఇలాగున్నారు. కానీ మోషే ఏమంటాడంటే, అయ్యా కాపరి లేని జనంగా ఈ సమాజం ఉండకూడదు. పర్ఫెక్ట్ సరి అయిన నాయకుడు నడిపించేవాడు, వీళ్ళని కరెక్ట్ అయిన నాయకుడు ఉండాలి. ఆయన ఎలా ఉండాలంటే వచ్చి పోవచ్చు, వీళ్ళని వదిలిపెట్టకుండా వీళ్ళని నడిపించేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఉద్దేశం. అర్థమవుతుందా మీకు? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోతే నేనేం చేసేది లేదు. అర్థం చేసుకుంటే మంచిది. అందుకనే ముందు దేవుని యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకుంటే వారు ధన్యులు. ఎక్కడో మైండ్ పెడితే అర్థం కాదు. అర్థమవుతుందా? ఎక్కడో మైండ్ పెట్టి సగం వినకుండా ఉంటే అసలు అర్థం కాదు. కొంతమంది అయితే నిద్రైపోతున్నారు. ఇవాళ ఎక్కడికి పోతారో నాకు ఇది అర్థమవుతుందా? సరే చూడండి, ఇక్కడ 1 పేతురు పుట్టరండి. దేవుడు ఎలా దిగి వచ్చాడు? దేవుడు ఇప్పుడు ఎలా దిగి వచ్చాడు చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం. 1 పేతురు తొందరగా. ఆయన దీర్ఘ శాంతము. పేజీ నెంబర్ చెప్పమ్మా. నూతన నిబంధన 216 పేజీ. దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవివేదులైన వారి యొద్దకు అనగా
చెరలో ఉన్న ఆత్మల ఎందుకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించను. హల్లెలూయా. ఎలా వచ్చాడు? చెరలో ఉన్న వారి ఎందుకు స్వార్థ ప్రకటించాడు. ఆత్మరూపంగానే వారి ఎందుకు వచ్చాడు. ఏ దినాల్లో నోవాహు దినాల్లో వాడ కట్టేటప్పుడు 120 సంవత్సరాలు వాడ నిర్మించబడేటప్పుడు చెరలో ఉన్న వారి కోసం, వారికి సువార్త ప్రకటించబడటం కోసం 120 సంవత్సరాలు సువార్త ప్రకటించడానికి వస్తే ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది 8 మంది రక్షించబడ్డారు. ఎంతమంది? 8 మంది రక్షించబడ్డారు. అంటే మనుషులు ఎలా ఉంటారో, మనుషుల హృదయం ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరములు చాటెను నోవాహు దేవుని మాటను పాటించక ప్రభు మాటను వారలు పాటించక ప్రభు మాటను వారలు నీటిలో మునిగి శాపము మనకి నీటిలో మునిగి శాపము మనకి అదిగో అంజురము అదిగో ఆది యందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాడు. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అదవుతుందా? దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇప్పుడు నోవాహు దినములలో ఆత్మరూపముగానే వెళ్ళి చెరలో ఉన్న వారికి సువార్త దిగివచ్చి సువార్త ప్రకటించబడింది. హల్లెలూయా. మరి ఒకసారి ఆదికాండంలో 11వ అధ్యాయంలో అబ్రహాము తన గుమ్మం మీద కూర్చుని ఎదురు చూస్తున్నప్పుడు 3 మనుషులు కనబడింది. చదవాలి. సింధూర వనంలో కూర్చుని ఉన్నప్పుడు ఎవరు కనబడ్డారంట? ఎండ వేళలో కూర్చున్నప్పుడు ఎవరు దిగొచ్చారు? ఎవరిని చూశాడు? అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాం కోసం దిగి వచ్చాడు. నోవాహు దినంలో చెరలో ఉన్న వారి కోసం దిగి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత నిర్గమాకాండము 3వ అధ్యాయము. నిర్గమాకాండము 3వ అధ్యాయము త్వరగా 8వ వచనం మొదట్లో చదవండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును లాస్ట్ లో చదవండి మళ్ళీ. 3వ అధ్యాయము నిర్గమాకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో కాబట్టి ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించుటకును పాలు తేలి ప్రవహించే దేశం వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు దిగి వచ్చాడంట? ఇశ్రాయేలు ప్రజలని పాలు తేలు ప్రవహించే దేశానికి నడిపించడానికి. ఎలా దిగి వచ్చాడు ఆయన? మోషే గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ పొద కాలుతుంది కానీ ఆ పొద మండుతుంది కానీ కాలిపోట్ల. ఇది ఏంటా అని మోషే దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాడు. ఎందుకు దిగి వచ్చాడో చెప్తున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎందుకు దిగి వచ్చాడు? ఆత్మరూపంగా చెరలో ఉన్న వారిని విడిపించడానికి నోవాహు దినంలో దిగి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి దిగి వచ్చాడు. తర్వాత ఇప్పుడు మోషే దగ్గరికి దిగి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన దేవుడు అంటే ఏంటి?
ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చదవండి యోహాను సువార్త 1వ అధ్యాయము 14 వచనం. యోహాను సువార్త ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించును. ఎప్పుడు 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 ఇప్పుడా ఇప్పుడా చెప్పాలి. ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడైండు, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? అంతే అంతే. ఇది తెలియకుండా ఒకడంట చెట్టును తీసుకుంటాడంట. చెట్టు అదే, దేవుడు అదే. పొలంలో చెట్టు ఆ చెట్టే, దడిగడటానికి ఆ చెట్టు. ఎంత అవివేకం ఇది, ఎంత అవివేకం ఇది. అర్థమవుతుందా మీకు? అంటే దేవుడు అంటే అవగాహన లేక చాలా మంది చేసే పనులు మంచి చెట్టును ఒకటి తీసుకుంటారంట. చెట్టుని తీసుకుని ఏం చేస్తారంట, మంచి మొద్దు వరకు చూసుకుని దాన్ని చెక్కి విగ్రహం చేసుకుని దేవుడు అదే. తర్వాత కొమ్మలేమో తీసుకెళ్ళి నీళ్ళు కాసుకోవడానికి పొయ్యిలో పెట్టి దేవుడు అదే. తర్వాత దడిగట్టుకోవడానికి దడిగట్టుకోవడానికి పొలంలో కూడా దేవుడు ఎవరు ఏంటి అనేది మోషే దేవుడిని చూడాలనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? అయ్యా నువ్వు నన్ను చూడలేవు, కాకపోతే నిదానించి నా స్వరూపం వెనక నుంచి చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూడాలని మోషే కంటే గొప్పవాళ్ళం మనం మోషే కంటే గొప్పవాళ్ళమా? కొంతమంది అంటారు నేను దేవుడిని చూస్తాను, అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు, బొమ్మకి చూద్దాం. దేవుడు అందుకనే ఇలాగా ఆరాధిస్తారని చెప్పినట్లయితే ఆ రోజుల్లో అంటే అజ్ఞాన కాలంలో, ఈ రోజుల్లో అయితే ఫోటోలు వాట్సాప్లో అన్ని ఫోటో తీసి ఈయన దేవుడు అని చెప్పేసి ఇక ఈయన ఆరాధించండి అని చెప్పేసి ఇలాగ ఆరాధిస్తూ ఉంటాం. టెక్నాలజీ ఎక్కువైపోయింది ఈ రోజు. ఆ రోజుల్లో బొమ్మ గీయడం, ఫోటోలు ఏమీ లేవు. దేవుడు ఏ ఆధారాలు కూడా పెట్టాల. ఎందుకంటే ఇక ఆ బొమ్మనే ఆరాధిస్తారు. ఇంకా అర్థమవుతుందా? ఎవరిని ఆరాధిస్తారు? ఇంకా ఇలా ఉంది అని తెలిస్తే, ఇలా ఉన్నాడు దేవుడు అని తెలిస్తే, ఒకడు నిరూపించగలిగితే ఇక ఆ బొమ్మను పట్టుకుని ఆడతారు. ఇక అర్థమవుతుందా? ఆ బొమ్మను పట్టుకుని ఏలాడతారు. అందుకనే దేవుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జ్ఞానులు ఏమని తెలుసుకున్నారంటే, వాళ్ళకి తెలిసిన జ్ఞానం బట్టి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఏ రాజు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు? హేరోదు రాజు. అంటే ఈయన క్రీస్తు పూర్వం 34 సంవత్సరాల క్రితం రోమా సామ్రాజ్యం చేత నిర్మించబడిన వాడు హేరోదు. ఈ యూదా ప్రజలు ఎవరి చేతిలో ఉన్నారంటే రోమా సామ్రాజ్యం చేతుల్లో ఉన్నారు. అర్థమవుతుందా? ఆయన దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని జ్ఞానులు అడిగినప్పుడు ఆ హేరోదు రాజు గారు ఆ ప్రజలు అంతా కలవరపడిపోయారు. ఏమైపోయారు? కలవరపడిపోయారు. ఎందుకంటే రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. అమ్మో, కొత్త రాజు వస్తాడేమో, ఈయన మన ఏం చేస్తాడో. ఇక్కడ రాజుల పరిపాలన గ్రంథం ఒకటి ఉన్నది, సమూయేలు గారు రచించారు దాన్ని. 1 సమూయేలు, 2 సమూయేలు, దినవృత్తాంతాలు, రాజుల గ్రంథం. ఇది రాజుల పరిపాలన గ్రంథం. చూస్తే రాజులంట వాళ్ళ కోసం ఏం చేశారంటే, మనుషులు ఏం చేశారంటే, మాకు రాజుగా నియమించబడిన అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, అయ్యా మీరు దేవుని పరిపాలన వద్దని చెప్పేసి ఒక రాజు పరిపాలన కోరుకుంటున్నాం. రాజు ఎలా ఉంటాడో తెలుసా? మిమ్మల్ని బానిసలుగా
వాడుకుంటాడు. అందుకనే ఇక్కడ చూడండి, హేరోదు ప్రజలు ఈ విధంగా ఎందుకు అమ్మో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగేసరికి వీళ్ళు కలవరపడిపోయారు. ఏమైపోయారు? కలవరపడ్డారు. నిజంగా దేవుని గురించి అవగాహన లేదు కాబట్టే వీళ్ళు కలవరపడుతున్నారు, భయపడుతున్నారు. ఎలా ఉంటాడు, ఏంటి, ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఆరాధించాలి, ఇది కలవరం. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఆ రాజు అంటే మనల్ని కొట్టే రాజు కాదు, తిట్టే రాజు అసలే కాదు. ఈ రాజు ఎవరంటే మన పాప భారాన్ని ఆయన తీసుకుని ఆయన రాజ్యాన్ని మనకిచ్చే రాజు. హల్లెలూయా, హల్లెలూయా. మన పాప భారాన్ని మోసే రాజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది అర్థమవుతుందా? ఈ రాజుకి స్టడీ క్లాసులు, శిక్షణలు, యుద్ధాలు, బళ్ళాలు, కత్తులు ఏమి అవసరంలా. సూటిగా హృదయంలోకి తీసుకెళ్తాడు ఈ రాజు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఈ రాజు ఏం చేస్తాడంటే వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని హృదయంలోనికి, మూలికల్లోనికి ఈ రాజు. హల్లెలూయా. ఈ ఆయుధం ఏంటో తెలుసా? శ్రమ. ఈయన ఎంచుకున్న ఆయుధం ఏంటో తెలుసా? శ్రమ. బాంబులు, అణుబాంబులు కాదు. ఈయన ఎంచుకున్న ఆయుధం ఏంటో తెలుసా? శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈ రాజుకున్న లక్షణాలు. ఇంకా చాలా ఉన్నాయి, మరి సమయం లేదు కనుక దేవుడి వాక్యాన్ని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మను ప్రేమించిన మా తండ్రి, ప్రేమగల దేవ, కృపమైన నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా రాత్రికాల సమయంలో ప్రభువా, అయా నీకే స్తోత్రాలు, అయా నీకే వందనాలు. ఇటు రీతిగా ప్రభువా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకే స్తోత్రాలు. అయా నాయన పేతురు, అయా నాయన ముందుకొచ్చి మనిషి కుమారుడు ఎవరు అని అడిగినప్పుడు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి అని తండ్రి ప్రభువా, అయా తండ్రి ఒక నమ్మకంతో చెప్పి ఉన్నాడు నాయన. అయా మేము కూడా ప్రభువా, అయా నాయన ఒక నమ్మకంతో నేను నిన్ను ఆరాధించడానికి, నువ్వెవరో తెలుసుకుని మేము కూడా ధన్యులుగా మార్చబడడానికి సహాయం చేయమని ఈ సంఘం